కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. హైదరాబాద్ 38వ పుస్తక ప్రదర్శనకు ఎన్టీఆర్ స్టేడియం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 29 వరకు మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రతిష్టాత్మక పుస్తక మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. పుస్తక ప్రేమికులు, విద్యార్థులు, రచయితలు, ప్రచురణకర్తలు పెద్ద సంఖ్యలో ఈ బుక్ ఫేర్కు హాజరవుతున్నారు. విద్యార్థులకు ప్రవేశం పూర్తిగా ఉచితమని బుక్ ఫేర్ కమిటీ కార్యదర్శి వాసు వెల్లడించారు. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నారు. మిగతా సందర్శకులకు కేవలం 10 రూపాయల ఎంట్రీ ఫీజు మాత్రమే నిర్ణయించారు. ఈసారి మొత్తం 365 స్టాల్స్ ను ఏర్పాటు చేయగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు ఇతర భాషలకు చెందిన పుస్తకాలు విస్తృతంగా లభిస్తున్నాయి. కొత్తగా విడుదలైన పుస్తకాలతో పాటు అరుదైన గ్రంథాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా అకాడమిక్, కెరీర్ గైడెన్స్, పోటీ పరీక్షల పుస్తకాలు పెద్ద సంఖ్యలో లభిస్తున్నాయి. అంతేకాదు చిన్నారులకు సంబంధించిన కథ పుస్తకాలు, రంగుల చిత్ర పుస్తకాలు, విజ్ఞాన గ్రంథాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చేవారికి స్పిరిచువల్ బుక్స్, తత్వశాస్త్రం, ధ్యానం, జీవన విలువలకు సంబంధించిన పుస్తకాలు ప్రత్యేక స్టాల్లో సందర్శనమిస్తున్నాయి. అలాగే యువ రచయితలు కొత్త పుస్తకాలను రచిస్తూ, ఆవిష్కరిస్తూ పాఠకులను ఆకట్టుకుంటున్నారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కవి అందశ్రీ పేరు పెట్టడం విశేషం. గత ఏడాది 350 స్టాళ్లు ఉండగా ఈసారి ప్రచురణ సంస్థల నుంచి వచ్చిన విశేష స్పందనతో స్టాల్ సంఖ్యను 365కు పెంచారు. మొత్తంగా ఈ పుస్తక ప్రదర్శన అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వయసుల వారికి జ్ఞానాన్ని అందించే వేదికగా నిలుస్తుంది. ఈ బుక్ ఫేర్లో విప్లవ కవి గద్దర్కు సంబంధించిన పుస్తకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గద్దర్ రచించిన కొత్త పుస్తకాలతో పాటు గతంలో వెలువడిన ప్రసిద్ధ రచనలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. విప్లవ సాహిత్యాన్ని ప్రేమించే పాఠకులు గద్దర్ పుస్తకాల వద్ద ఎక్కువగా నిలుస్తూ కొనుగోలు చేస్తున్నారు. తరం నుంచి తరానికి గద్దరు ఆలోచనలు చేరవేసేలా ఆయన రచనలకు మంచి స్పందన లభిస్తుంది. ఇక పిల్లల క్రియేటివిటీ పెంపొందించాలనుకునే తల్లిదండ్రులకు ఈ బుక్ ఫేర్లో ప్రత్యేక ఆకర్షణ మినీ బ్రిక్ కన్స్ట్రక్షన్ డివైన్ కిట్. చిన్న చిన్న ఇటుకలతో నిజమైన ఇంటిలాగే హౌజులు, విల్లాలు, ఫామ్ హౌజులు, మోడల్ బిల్డింగ్స్ను పిల్లలు తమ చేతులతోనే తయారు చేసుకోవచ్చు. ఈ కిట్ను ఉపయోగించి పిల్లల్లో కృషి, ఓర్పు, లాజికల్ థింకింగ్, బ్రెయిన్ డెవలప్మెంట్ సహజంగానే పెరుగుతాయి. నమస్తే అండి, నా పేరు హరి. నేను బుక్ ఫేర్లో 270 స్టాల్ నెంబర్ అండి. మేము కొత్తగా పిల్లల కోసమని ఒక ప్రోడక్ట్ తయారు చేసాము. ఇది పిల్లలకి ఫోకస్ పెంచడానికి, వాళ్ళకి పేషెన్సీ పెంచడానికి, వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక మంచి ప్రాజెక్ట్ వర్క్ డిజైన్ చేసింది అనమాట. ఇది చూడండి, మీకు ఇలా కిట్ లోపల మనకి బ్రిక్స్ అనేటివి వస్తాయి. తర్వాత డోరు, విండోస్, ఇన్స్ట్రక్షన్స్, మనకి ఈ గమ్ తోటి అతికించుకుంటూ మనం బిల్డ్ చేయాలన్నమాట. ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మీకు ప్రతిదీ ఇందులో ఉంటుంది. మీరు ఫైనల్ అవుట్పుట్ వచ్చాక మీకు ఇలా తయారు చేసుకోవచ్చు అండి. మా దగ్గర చిన్న మోడల్స్ నుండి స్టార్ట్ అయితే, ఇదేమో చిన్నది బేస్ స్లాబ్ హౌస్, తర్వాత విలేజ్ హౌస్, తర్వాత 2 స్టేర్ హౌస్, ఇదేమో వైట్ బ్రిక్స్ ఉంటుంది, కాటేజ్ మోడల్, ఇలా కొన్ని ఒక 10 మోడల్స్ దాకా ఉన్నాయి మా దగ్గర. ఈ మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లలకి ఇవాళ రేపు డిజిటల్ మీడియా అనేది, సోషల్ మీడియా, వీటిని కొంచెం డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ప్రోడక్ట్ పిల్లలకి కొంచెం వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. హలో, దిస్ ఇస్ సుష్మిత హియర్. నేను ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉన్నాను, ఎన్టీఆర్ స్టేడియంలో. నేను 2 బుక్స్ రాశాను. ఒకటి వచ్చేసి ఏంజల్, ఇంకొకటి ట్రూత్ ఆర్ ట్రూత్. నేను లాస్ట్ ఇయర్ రాశాను అనమాట. ఇది లాస్ట్ ఇయర్ పబ్లిష్ చేశాను. ఇది ట్రూత్ ఆర్ ట్రూత్ వచ్చేసి ఈ ఇయర్ పబ్లిష్ చేశాను. నేను చిన్నప్పటి నుంచే నాకు రైటింగ్ అన్నా లేక కథలన్నా చాలా ఇష్టం. నేను 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కథలు స్టార్ట్ చేశాను. గద్దర్ ఫౌండేషన్ గత 2 సంవత్సరాలుగా గద్దర్ సమగ్ర సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నది. అలాగే గద్దర్ ఆడియో, వీడియోను కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నది.
బుక్ ఫేర్ విషయాలు చూశారుగా. డిసెంబర్ 29 వరకు కొనసాగే ఈ ఉత్సవాన్ని మిస్ కాకండి.